న్యూస్ చూస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉన్నారు. చైనాలోని టియాన్జిన్ వేదికపై షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఎస్సీఓ ఇవాళ అధికారికంగా ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాజాబ్ షరీఫ్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఉగ్రవాద సమస్యపై ఎస్సీఓ సదస్సులో మోడీ మాట్లాడారు. ఉగ్రవాదంతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతుందన్నారు. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే 3 పిల్లర్లుగా నిలుస్తాయని పేర్కొన్నారు మోడీ. భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉన్నారు. చైనాలోని టియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఎస్సీఓ ఇవాళ అధికారికంగా ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఉగ్రవాద సమస్యపై ఎస్సీఓ సదస్సులో మోడీ మాట్లాడారు. ఉగ్రవాదంతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతుందన్నారు. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే 3 పిల్లర్లుగా నిలుస్తాయని పేర్కొన్నారు. पिछले 24 वर्षों एससीओ का पूरे यूरेशिया क्षेत्र की एक्सटेंडेड फैमिली को जोड़ने में बहुत महत्वपूर्ण योगदान रहा। भारत ने एक सक्रिय सदस्य के रूप में हमेशा कंस्ट्रक्टिव और सकारात्मक भूमिका निभाई है। एससीओ को लेकर भारत की सोच और नीति 3 मुख्य स्तंभों पर आधारित है। एससीओ, एस सिक्योरिटी, सी कनेक्टिविटी, ओ अपॉर्चुनिटी। पहले स्तंभ एस यानी सिक्योरिटी के संदर्भ में मैं कहना चाहता हूं कि सुरक्षा, शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है। किंतु इस मार्ग में आतंकवाद, अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां हैं। आतंकवाद